అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. మీ ముందుకు కొన్ని కీలకమైనటువంటి వీడియోలు తీసుకొచ్చిన. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మిస్ కాకండి ఈ వీడియో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా? 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాలలో ఈ సంవత్సరం పరిపాలన గురించి పబ్లిక్ వివరించండి, పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి. రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కే ఓటేమని చెప్పండి అని చెప్పి రేవంత్ రెడ్డి సారు వెహికల్స్ పెట్టించింది. వెహికల్స్ అంటే వాహనాలు ఉంటాయి కదా, ప్రచార రథాలు. మనకు ఎలక్షన్ టైంలో వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా, మైక్ సెట్లు పెట్టుకొని రేవంత్ రెడ్డి పాట పెట్టుకొని, లేకపోతే 6 గ్యారెంటీల గురించో, లేకపోతే వీళ్ళ పథకాల మీద పాటలు పెట్టుకొని, మైక్లు పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు కదా. సేమ్ అన్ని గ్రామ పంచాయతీలలో ఇప్పుడు వీళ్ళు వెహికల్స్ పెట్టుకున్నారు. మనకు ట్రాలీ వెహికల్స్ ఉంటాయి కదా, టాటా ఏసీ అని పిలుస్తుంది చూడు. ఆ టాటా ఏసీ బండ్ల మీద ఈ లెఫ్ట్ సైడ్కు రైట్ సైడ్కు 2 బ్యానర్లు కట్టుకొని, ఆ బ్యానర్లు ముంగట ఒక మైక్ పెట్టుకొని, కొంతమంది పబ్లిక్ కళాకారులు కొంతమంది ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టి ఆ గ్రామ పంచాయతీలో పబ్లిక్ వివరిస్తారు. ఏందని 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, 2500 రూపాయలు ఇచ్చిర్రు, 4000 రూపాయల పెన్షన్ ఇచ్చిర్రు, 6000 రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఇచ్చిర్రు, 15000 రూపాయల రైతు బంధు ఇచ్చిర్రు, లేకపోతే ఇంకేంది 12000 రూపాయల కౌలు రైతులకు ఇచ్చేసిర్రు, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చిర్రు, 500 రూపాయల బోనస్ ఇచ్చిర్రు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిర్రు అని చెప్పి ఇట్లా మైక్ పట్టుకొని కళాకారులు మాట్లాడుతున్నారు. ఇక్కడ అంటే కళాకారులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. పాపం కళాకారుల మీద చాలా మంది పబ్లిక్ ఫైర్ అవుతారు, కానీ కళాకారులకు ఏం తెలుస్తుందండి? పాపం కళాకారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంటే ఏ పార్టీకైనా కూడా కళాకారులు కొంతమంది ఏ పార్టీకైనా, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రచారం చేస్తారు, పాటలు పాడతారు. ఎవరైనా కూడా డబ్బుల కోసమే కదా పనిచేసేది. ఎవరైనా అట్టే ఉంటారు కదా. వాళ్ళు పొద్దున్న లేస్తే ఏదో ఒక పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కానీ చాలామంది జనం కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నటువంటి వ్యవహారాన్ని కళాకారులను తిడుతున్నారు. అంటే పాటలు పాడడానికి లేకపోతే డప్పు కొట్టడానికి కొంతమంది పోతారు కదా, వాళ్ళని తిడుతూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు వచ్చిర్రు, మీరు ఎందుకు తిరుగుతుర్రు, మీరు ఎందుకు పాటలు పాడుతుర్రు, మీకు ఏం అవసరం, ఎందుకు ఈ రేవంత్ రెడ్డి గురించి పాటలు పాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి చాలామంది జనం తిడుతున్నారు, విమర్శిస్తున్నారు. పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది? కళాకారులకు పాపం వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటారు. చాలామంది కళాకారులు అదే చెప్తున్నారు. అంటే కొంతమంది పాటలు పాడేటోళ్ళు, లేకపోతే కొంతమంది బలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తురండి, మాకేం తెలుస్తుంది, వాళ్ళు చెప్తే మేము వచ్చినాము, మాకు తెలియదు, మాకు ఎమ్మెల్యే చెప్పిండు, మాకు ఎంపీటీసీ చెప్పిండు, జెడ్పీటీసీ చెప్పిండు, మీ ఊరు సర్పంచ్ తీసుకొచ్చిండు, మమ్మల్ని ఇట్లా పాడమని చెప్పిండు, ఇట్లా ఆడమని చెప్పిండు, ఇట్లా డప్పు కొట్టమని చెప్పిండ్రు, మాకు డబ్బులు ఇస్తే వస్తాం, మేము చేస్తాం, మాకు అవసరం లేదండి అని చెప్పి చాలామంది కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ని కథ గట్టే ఉంటుంది. కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే ఉండేటటువంటి వ్యవహారం ఇదే కదా. సో ఎవరైతే గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు పబ్లిక్కి వివరిద్దామని, అంటే 6 గ్యారెంటీల గురించి చెప్దామని పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను తరిమి కొడుతురు. అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఈడికి వెళ్ళి అసలు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు, మీదో కథ, మీదో ప్రభుత్వం, మీదో వ్యవహారము, ఫస్ట్ ఇమీడియట్ గెట్ అవుట్ అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను ఊర్లోకి వెళ్ళి వెళ్ళగొడుతురు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఊళ్ళే ఒక వెహికల్ పెట్టి 3 రంగుల జెండాలెత్తి సింగమేలే కదిలినాడు, ఒక్కడా కాంగ్రెసు సూర్యుడు అనే పాట పెడుతురు. తర్వాత రేవంత్ అన్న జిందాబాద్ అనే పాటలు పెడుతురు. తర్వాత ఇంకో కాంగ్రెస్ పార్టీ పాట పెడుతురు. 6 గ్యారెంటీల పాటలు పెట్టి తిరుగుతుర్రట. తిరిగితే ఏం చేసి తెలుసా ఊరోళ్ళు? ఎందుకు తిరుగుతున్నారు, మీ కథ ఏందని చెప్పి క్వశ్చన్ చేస్తురు. అట్లనే చాలా మంది ఒక వీడియో మీరు చూడు, నీకు కొన్ని వీడియోలు చూపిస్తాను మీకు. ఒక 3 నిమిషాల 57 సెకండ్ల వీడియో ఇది చూడుర్రి. మనకు జాబ్ చేసుకోవడం వాళ్ళు కళాకారులు అండి. ఇప్పుడు ఈయన అంటాడు చూడు, ఈ అన్న అంటాడు, ఇగో ఎవరిని అడగాలన్నా? మమ్మల్ని అడుగుతారు, మేము ఏం చేయాలంటారు కళాకారులు. పాపం మేము ఏం చేయాలన్నా? పుట్టకోటి కోసం మేము ఏదో పని చేసుకొని వచ్చినాము, మా పని ఇదే కదా, మేము పాటలు పాడడము, డ్యాన్స్ చేయడము, మా వ్యవహారం అంత ఇదే కదన్నా, మేము ఏం చేయగలుగుతాం అని చెప్పి కళాకారులు ఇబ్బంది పడుతారు. పాపం కళాకారులు అన్నలకు కూడా చెప్తున్నా, అన్న మీరు పోకండి, పోకండి, మీరు పోతున్నారు కానీ మిమ్మల్ని తిడుతున్నారు జనాలు అనవసరంగా, మీరు పోకండి. కాంగ్రెస్ వాళ్ళు చేసేటటువంటి కథ కదా అది. పాపం మీరు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి నేను పబ్లిక్ కూడా చెప్తున్నా, మీరు విమర్శిస్తే డైరెక్ట్ కాంగ్రెస్కి సంబంధించిన నేతలను విమర్శించండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను తిట్టురు, కానీ కళాకారులని మీరు ఎందుకు విమర్శిస్తారు? కళాకారులను అనకుర్రి. పాపం వాళ్ళకి తెలియదు,
వాళ్ళు ఏదో ప్రచారం చేయమని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తూ వస్తారు. వాళ్ళ వృత్తి అది, వాళ్ళ వ్యవహారం అదే కదా. మా వృత్తి మేము వీడియోలు చేయడం, పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం, పబ్లిక్కి వాస్తవాలు చెప్పడం మా వృత్తి, మా పని మేము చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళ వృత్తి కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దయచేసి కళాకారులను ఏమనకండి, వాళ్ళకి తెలియదు పెద్దగా. వాళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళు చెప్తూ వస్తారు అంతే తప్ప వాళ్ళకేం తెలియదు. కానీ వీళ్ళు ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు చూడు పబ్లిక్. సిటీ ఓల్డ్ సిటీకి మళ్ళీ సిలిండర్ అంటూ కదా, సిలిండర్ ఇంత వరకు దేనికి అమలు కాదు. 5 లక్షలు 5 లక్షలు కూడా దేనికి పని చేయలేదు. 5 లక్షలు కదా, 5 లక్షలు పెట్టిరు ప్రజాపాలన ప్రజా విజయోత్సవం అని చెప్పి ఇట్లా పెట్టిరు. ప్రజాపాలన కళాయాత్ర, ప్రజాపాలన కళాయాత్ర. మీరు వెళ్ళిపోండి వద్దు అంటున్నారు. నేను కళాకారుల అన్నలకు కూడా చెప్తున్నా, అన్న దయచేసి మీరు వెళ్ళకండి అన్న. ఎందుకు వెళ్తున్నారు? చాలామంది పబ్లిక్ సీరియస్గా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, ఆగ్రహంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు. నాకు ఇప్పటిదాకా ఏం చేయలేదు అనేటటువంటి భావనతో ఉన్నారు పబ్లిక్. మీరు పోయి అన్నీ ఇచ్చిరంటే ఎట్లా నమ్ముతారన్న? నమ్మరు కదా. అది మీకు కూడా తెలుసు, మీకు కూడా ఫ్యాక్ట్ మీకు తెలుసు, కళాకారులకు కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడ్డారో ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడతారు. ఏముంటుంది? ఏం చేసింది ఈ సంవత్సరంలో కళాకారులకు? ఏం చేసింది రేవంత్ రెడ్డి? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేసిండా? కళాకారులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిండా? కళాకారులకు ఆయన ఇచ్చేటటువంటి ఏమైనా ఇచ్చిండా? ఏం చేసిండని చెప్పి. కాబట్టి కళాకారులకు కూడా చెప్తున్నా, దయచేసి ఆలోచన చేయండి ఒకసారి. చూడు వాళ్ళు ఏమంటారంటే మేము పాటలు పాడుతున్నామన్నా, మేమేం చెప్పలేదు, హామీలు అవుతున్నాయని మేమేం చెప్తలేమన్నా, మేము పాటలు పాడుతున్నామన్నా. అంటే మీరు పాడండి అమ్మా, ఇబ్బంది లేదు, కానీ అన్ని ఇచ్చేసినామని చెప్తున్నారు, అన్ని ఇచ్చేసినామని పాటలు పాడుతున్నారు, అట్లా వాడొద్దు కదా అని చెప్పి పబ్లిక్ వర్షన్ అదే. మీరు అన్ని పాడండి, ఇబ్బంది లేదు, అన్ని ఇచ్చేసినామని పాడకండి అమ్మా, అన్ని ఇయ్యలే కదా, ఎందుకు అబద్ధాలు వాడుతున్నారు అని చెప్పి పబ్లిక్ చెప్తున్నటువంటి మాట. పాపం వాళ్ళు ఏం చేస్తారండి కళాకారులు? పబ్లిక్ ని బుద్రకిస్తా ఉన్నారు పాపం. 2500 ఎవరికి ఇచ్చారు అంటారు జనం. అమలు చేసినప్పుడే మేము కొడతాం అంతే. 3 సంవత్సరాలే మళ్ళీ ఏడాదికి తర్వాత దుర్కోపోడేనా? ఇప్పుడు ఇంతవరకు ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేంజ్ ఏముందనేది కావాలి. చేంజ్ చేస్తారా? ఏమైనా చేంజ్ అవుతుందా? తెలంగాణ రైజింగ్ వామ్మో, తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 అట్ట వెంకట్. తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 అట్ట, నెంబర్ 1 అట. ఏమో మరి ఏందో నేను ఏం పాటలు పాడడం చేంజ్ చేస్తారా, అక్కడ చేంజ్ చేస్తారా? ఇది కంటిన్యూ నడుస్తా కదా జరిగేది. ఇట్లున్న కంటిన్యూ చేయాలి. దీన్ని తీసేసినందుకు గత ప్రభుత్వం కంటిన్యూ ఉండాలి కానీ తప్ప తీసేసి కొత్త హామీలు పెట్టిన కొత్త హామీలు ఒక్కటి సక్సెస్ అయిందా? ఏమన్నా అయిందా? ఇక్కడ మీకు తెలుస్తుండగా పాటలు పాడుతుండగా ఏ విలేజ్లలో ఒక్కరికి 2500 వచ్చినాయా? 500 కట్ అయినాయా? ఒక బస్సు పెట్టి బస్సు దేనికి పని చేస్తుంది? మాకు పని చేస్తారు. రైతులు పోతారా? దేనికి పని చేస్తారు? ఎందుకు పాడు అవసరం పెన్షన్ ఏదని అడుగుతుంది. దండం పెడితే నాకు సమాజం అయింది, పాట పాడకూరు అంటుండు. మీకు దండం పెడితే నాకు అంత అర్థమైంది, మీరు పాట పాడడానికి వచ్చి కానీ పాడకూర్రి అది చెప్తున్నా ముచ్చట. అది పబ్లిక్ పాపం కాంగ్రెస్ పార్టీ పాటలు కూడా ఇష్టపడతలేదు. కళాకారులు అంటే వాళ్ళకి ఇష్టమే. కళాకారులు అంటే మేము గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. మాకు చాలా ఇష్టం కళాకారులు అంటే, ఎందుకంటే వాళ్ళ పాటలు వాళ్ళ టాలెంట్ అంటే మాకు చాలా 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 ఇష్టం.
కానీ కాంగ్రెస్ పార్టీ పాటలు పాడడం అనేది ఇష్టం లేదని చెప్తున్నారు పబ్లిక్. ఏం చేయాలని చెప్తున్నారు ఇక పాపం రేవంత్ రెడ్డి సార్ కథ అడుగు అధికారులు సక్సెస్ చేసినప్పుడు మాట్లాడు. ఎమ్మెల్యేలు వద్దు మాకు అధికారులు ఇది సక్సెస్ ఒక్క ఆమె సక్సెస్ కాలే ఏం పాటలు పాడుతున్నారు అంటుండు పెద్దన్న. ఒక్క ఆమె సక్సెస్ ఇప్పుడు మామూలు చూడు ఎవరికి లేదు బుజరకిస్తా ఉన్నారు పాపం. వాళ్ళు ఏం చేస్తారండి కళాకారులు? గిట్లున్నది రేవంత్ రెడ్డి సార్ పాలన. ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలల్లా రేవంత్ రెడ్డి సార్ బొమ్మ పెట్టుకొని సంవత్సర పాలన ఉత్సవాలు అని చెప్పి కూడా తిరిగితే వాళ్ళని అడ్డుకుంటుర్రు, వెళ్ళిపోరు అంటారు. వీడికి ఫస్ట్ ఉరుకుర్రు అంటారు, తరిమి కొడుతురు అక్కడి నుండి. వాళ్ళని ఉరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు జనాలు. ఏం పాలనో ఏందో కథ. మహిళలు చూడు, మహిళల బాధ. ఏం పాలరా, ఎక్కడ పాలరా, ఏది ఎక్కడ దరిద్రం, ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి గారు ఆరోగ్యాన్ని అమలు చేయరు ఫస్ట్. ఇప్పుడు మొన్నటిదాకేమో ప్రశ్నించినోడు అందరూ బీఆర్ఎస్ వాడు బీజేపీడు, మమ్మల్ని నిలదీసినోడు అందరూ బీఆర్ఎస్ వాడు బీజేపీ అంటారు కదా. అంటే వీళ్ళందరూ బీఆర్ఎస్ ఇప్పుడు, వీళ్ళందరూ బీజేపీ, వీళ్ళందరూ కేసీఆర్ మనుషులు, బండి సంజయ్ మనుషులు, వీళ్ళంతా వృద్ధులు, వీళ్ళందరూ ముసలులందరూ, ఈ వృద్ధులందరూ, అమ్మలందరూ బీఆర్ఎస్ మనుషులు అన్నట్టు. ఎట్లా నువ్వు అంటే బీఆర్ఎస్ అంటాడు రేవంత్ రెడ్డి సార్, కేసీఆర్ అంటాడు. మరి వీళ్ళు ఏం చెప్పాలి? ఇప్పుడు పబ్లిక్ కదా, వీళ్ళందరూ రైతులు కదా, వృద్ధులు కదా వీళ్ళంతా. మరి వీళ్ళకి సమాధానం చెప్పు. అంటే వీళ్ళ సక్కదనానికి గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టి గ్రామ పంచాయతీకి ఊరోళ్ళందరిని పోగు చేసి పిలిపించుకొని గ్రామ పంచాయతీలో ముచ్చడి చెప్తారు. ఒక వ్యాన్ పట్టుకొచ్చి ఓ వ్యాన్లో ఇట్లా ఎక్కి వ్యాన్ ఎక్కి రేవంత్ రెడ్డి అన్నీ చేసినని చెప్తారు. ఊకుంటారా జనాలు? తెలంగాణ ప్రజలు ఊకుంటారా? గొడ్డు కారం తింటారు కదా. అందరికీ ఉంటుంది, రోషం ఉంటుంది, అందరికి ఉంటుంది, పౌరుషం ఉంటుంది అందరికీ. అందరూ అన్నమే తినేది, అందరు అన్నమే కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నం తింటాడు, పబ్లిక్ కూడా అన్నమే కదా తినేది. బంగారము వెండేం తింటలేరు కదా. అందరికీ రోషం ఉంటుంది, అందరికీ కొంత బాధ ఉంటుంది, అందరికీ సంతోషాలు కూడా ఉంటాయి, అందరికీ కోపం కూడా ఉంటుంది. అభివృద్ధి ఏదో చేస్తా అని చెప్పి మేము ఏదో మొత్తం తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి మీరు ఇప్పటిదాకా ఏం చేయలేకపోతే పబ్లిక్ ఏమనుకుంటారు? పబ్లిక్ కోపం రాదా? పబ్లిక్ బాధ అనిపించదా? పబ్లిక్ బాధపడరా? పబ్లిక్ తిరుగుబాటు చేయరా? పబ్లిక్ తెలియదా ఏం చేయాలనో? తెలంగాణ ప్రజలను గొర్రెలు అనుకుర్రా? 6 గ్యారెంటీలు ఇస్తే పబ్లిక్ గెలిపిస్తారు, తర్వాత మేము ఆడిందే ఆట పాడిందే పాట అనుకుర్రా? తెలంగాణ ప్రజలు ఉన్న పిచ్చోళ్ళు అనుకుర్రా? తెలంగాణ ప్రజలకు తెలియలేదు అనుకుర్రా? తిరుగుబాటు అంటే తెలియదు అనుకుర్రా? కేసీఆర్ 10 సంవత్సరాలలో అభివృద్ధితో పాటు అవినీతి చేసిందని కేసీఆర్ని తీసుకుపోయి మూల కూర్చోబెట్టిరు. అంత పెద్దగా ఉన్నటువంటి కేసీఆర్ని తీసుకుపోయి మూలకు పెట్టినటువంటి తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి తీసుకుపోయి మూల కూర్చోబెట్టలేరా? రేవంత్ రెడ్డిని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టలేరా? చేయగలుగుతారు పబ్లిక్. దాదాపు తెలంగాణ ప్రజలు తెలివితోటి 100 రోజులలో 6 గ్యారెంటీలు అన్నారు కదా, 100 రోజులు టైం సరిపోద్ది, ఇంకో సంవత్సరం ఇద్దాము, 365 రోజుల టైం ఇస్తే టైం సరిపోతుంది, సంవత్సరంలో వీళ్ళు చేస్తారులే, ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని అనుకున్నారు. అది కూడా 420 హామీలు ఇచ్చారు. దాంట్లో 6 గ్యారెంటీలు చేసినా కూడా సరిపోతుందిలే, మిగతా ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అనుకున్నారు జనాలు. కానీ సంవత్సరంలో ఇచ్చినటువంటి గ్యారెంటీలు కూడా చేయలేకపోయారు కదా. 6 గ్యారెంటీలలో 6 హామీలు చేయలేకపోయారు కదా మీరు. మరి ఏం చేద్దామని అనుకుర్రు? అసలు ఏం చేయనికి అధికారంలోకి వచ్చారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. అన్ని చేసేసినామని పాటలు పాడితే జనాల కోపం రాదా? జనాలకు పౌరుషం ఉండదా? వాళ్ళందరికీ కోపం వస్తుంది. తెలంగాణ బిడ్డలంతా అందరూ గుడ్డు కారం తింటారు, కారం గట్టిగా తింటారు. మా పబ్లిక్ ఉప్పు తింటాం మేమంతా. అంత తెలంగాణ బిడ్డలం, తెలంగాణ రక్తం ఉంటుంది నరనరాలలో. బాధ అనిపిస్తుంది. తిరుగుబాటు చేసే సత్తా ఉంది. క్వశ్చన్ చేస్తాం, ప్రభుత్వాలను నిలదీస్తాం, మాకు రావాల్సింది తెచ్చుకుంటాం, మా హక్కులు మేము అడుగుతాం, ఇవన్నీ ఉంటాయి కదా జనాలకు. గిట్ల తిరుగుబాటు చేస్తున్నారు. బయటికి పోతే రేవంత్ రెడ్డి వాహనం ఎక్కడ కనబడితే అక్కడ
ఏడ కనబడతాడు అడ్డుకుంటారు, బయటికి తిరగనిచ్చే పరిస్థితే లేదు. పాపం ఎమ్మెల్యేలు అయితే అసలు ఊర్లోకి పోవాలంటే భయపడుతుంటారు, గజగజ వణుకుతుర్రు. వామం పోవు, మా వల్ల కాదు, మమ్మల్ని ఏడ గలబడి కొడుతారో, మమ్మల్ని ఏడు ఉరికిస్తారో, మేము పోలేము, మా వల్ల కాదని చాలామంది ఎమ్మెల్యేలు ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు ఉత్సవాలు ఏదో అంటారు, ఉత్సవాలకు కూడా పోం సార్, మేము అసలు బయటికి పోయే పరిస్థితే లేదు, కావాలంటే మీరు ఏమైనా సభ పెడితే ఆ సభ కాడికి వస్తాం కూర్చుంటాం, కానీ మా ఊర్లలో మేము తిరగలేమని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు పోయే అవకాశం కూడా లేదు. సో ఈ విధమైనటువంటి వ్యవహారం కనబడుతున్నది. సో చూద్దాం ఏం జరగబోతుందో.